వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. సాంకేతిక రంగంలో విప్లవాలు సృష్టించినటువంటి క్వాంటమ్ కంప్యూటింగ్ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడాను అందుబాటులోకి వచ్చే పరిణామాలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. భారతదేశం ప్రధాని ఆశలకు అనుగుణంగా ఈ కంప్యూటర్ను సామాన్యుడికి అందజేసేందుకు చేస్తున్న ప్రయత్నంలో ఇప్పటికే కర్ణాటక, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఆ ప్రభుత్వాలు వీటిని ఎంఓయూ కుదుర్చుకోగా శ్రీకాకుళంలో ఐటమ్ ఇంజనీరింగ్ కాలేజీ కూడాను ఆ క్వాంటమ్ కంప్యూటింగ్ సంస్థతో ఈరోజు ఎంఓయూ కుదుర్చుకుంది. ప్రస్తుతం ఈ విషయంపై మనతో మాట్లాడడానికి క్వాంటమ్ प्रोडक्ट लीड एम चंद्रमौली मनतो उन्नारू. देखिए ये इसका बारे में सब लोग जानते हैं. क्वांटम कंप्यूटर एडवांस्ड टेक्नोलॉजी इन भारत में सब लोगों को ये जाने के लिए आप लोग कोशिश जारी कर रहे हैं. अब तक कितना स्टेट्स आप तो एमओयू के लिए था? श्रीकाकुलम पे किस इंजीनियरिंग कॉलेज से आप एमओयू किए? अभी फ़िलहाल तो कोई ये पहला है. ये आंध्र प्रदेश में ये पहला ही एमओयू है और ये इतना ये इतना महत्वपूर्ण होगा कि इसका डेवलपमेंट, इसका प्रोग्रेस तो एक ऐसा चेन रिएक्शन की तरह हो जाएगा कि बाकी सब यूनिवर्सिटीज़ भी इसको इसका उपयोग देखेंगे और ऐसा ही एमओयू साइन किया जाया होगा. कितना लोग आएगा तो उतने लोगों से आप लोग एमओयू करेगा? मतलब देखना है, ये सब यूज़ केस का डिपेंडेंट है. लेकिन पहला बात यह है कि एनक्यूएम के द्वारा से हर एक इंस्टीट्यूशन का मैंडेट है कि एमर्जिंग और क्रिटिकल टेक्नोलॉजीज़ में भाग लेना है और किस तरह से भाग लेना है वो ऑलरेडी प्रधान मोदी जी ने ऑलरेडी बताया कि ये पहले रिसर्च डेवलपमेंट और फिर बाद में जो प्रमुख लोकेलिटी है, जो रीजनल लोकेलिटी है అంటే మన మొత్తం ప్రజల కోసం ఈ టెక్నాలజీ ముందు ఎక్కడ లాభం వస్తున్నది అది ఆ లాభం మన ప్రజలకు ఏమో చూపెట్టాలి. అది చూపెట్టడంలో కూడా కాదు, అది ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నంలో ప్రజలందరూ కూడా దీన్ని ఓన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయా? అవును. దీంట్లో అన్ని చోట్లలో ఇన్వాల్వ్ అవ్వటం, అన్ని చోట్లలో దీంట్లో ఇంప్రూవ్మెంట్ ఆవశ్యకతలు ఉన్నాయి. కానీ దీనికి కనిపెట్టడానికి మేము ఇద్దరం కలిసి పనిచేయాలి దీంట్లో. ఎందుకంటే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ఏమో ఇప్పుడు మనకేమో విచార్చుకుని అది అలాంటి సబ్జెక్ట్ లేదు. ఎందుకంటే దీని మెయిన్ టెక్నాలజీ అది చాలా చిన్న విశేషాల గురించి అది కనిపెడతాయి. ఆ కనిపెట్టడానికి ఇప్పుడు మేము ప్రస్తుతం కిందటి ఒక 30 వర్షాల నుంచి మనం రీసెర్చ్ చేసేది ఇప్పుడు అవన్నీ ఇప్పుడు కనిపెట్టడానికి అంత ఈజీగా అయిపోయింది. సో అలా సాంకేతిక పరిజ్ఞానాన్ని మీ చేతిలో తీసుకున్న దీన్ని అందరికీ తీసుకెళ్ళాలి, అన్ని రంగాల్లో కూడా దీని తాలూకు ఉపయోగం కావాలనుకుంటే ప్రభుత్వాలతో పాటు ప్రైవేట్ భాగస్వామి కూడా అవసరం. అవును, చాలా అవసరం ఇది. ఎందుకంటే ఒక్కటేమో ఉంది మేక్ ఇన్ ఇండియా అని ఇది ఈ ప్రోగ్రామ్ అని. కానీ మేక్ ఇన్ ఇండియా కోసం దీనికోసం ఒక ప్రముఖ ముక్తి అది డిస్కవరీ ఇన్ ఇండియా ఉండాలి. ఆ డిస్కవరీ ఇన్ ఇండియా అంటే ఇది అన్ని సబ్జెక్ట్ ఏరియాస్లో, అంటే మన పొలిటికల్ సైన్సెస్లో, మన సివిల్ ఇంజనీరింగ్లో, మన అగ్రికల్చరల్లో, తర్వాత మన ఎలక్ట్రిసిటీ అండ్ కన్జంప్షన్లో గురించి. ఇప్పుడు మనం ఇది లొకాలిటీస్ అన్నీ ఏమో ఇంప్రూవ్ చేయడానికి ఎలక్ట్రిసిటీ ఏమో ముఖ్యమైనది. తర్వాత ఇది వేస్ట్ మేనేజ్మెంట్ కూడా. ఇప్పుడు ఇవన్నీ ప్రోగ్రెస్ అవ్వాలంటే మూడే విశేషాలు దీని గురించి. ప్రజలకేమో ఇది నడవటానికి జాగం,
ఎంత ఎంత శాంతంగా ఉంటుంది. ఇప్పుడు మన డెవలప్ చేసేది ఇది వెహికల్స్లో కూడా, ఆటోమోటివ్ ఇండస్ట్రీలో కూడా. ఈ ఆటోమోటివ్లో ఇండస్ట్రీలో మేమేమో చాలా హబ్ అండ్ స్పోక్ ఎన్వైర్న్మెంట్ లాగా ఇలా సెటప్ చేస్తున్నాం. ఈ టెక్నాలజీ కాస్ట్లీది అనుకుంటున్నారా, లేకపోతే తక్కువ ఖర్చుతో ప్రజలకి ఓన్ చేసే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారా? అవును, అది తక్కువ ఖర్చులు ఏమో ఉంటాయి, కానీ ఎక్కువ ఖర్చులు కూడా ఉంటుంది. దీనికోసం అందుకే మన ప్రముఖ భాగం మనం సపోర్ట్ చేసేది అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ ఇనిషియేట్ చేసేది అది ఒక ట్రాక్ ఉంది. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది ఇంప్లిమెంటింగ్ ఇది న్యూ క్రిటికల్ టెక్నాలజీ అలాంగ్ విత్ ఇండస్ట్రియల్ ప్రాక్టీషనర్స్. అదేమో ఇది ప్రాముఖ్యం ఫస్ట్ టైం. కేవలం విద్యార్థికే దోహదపడుతుందో, అది నేర్చుకునే నేపథ్యంలో ఉపాధి కల్పనకు కూడాను దోహదపడుతుంది. అవును, ఎగ్జాక్ట్లీ. నేర్చుకున్న స్టూడెంట్స్ కూడా, కానీ ఇది ప్రాక్టీషనర్, ఇది ఇండస్ట్రియల్ ప్రాక్టీషనర్ వాళ్ళు కూడా చాలా ప్రయోగం ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ ఆస్పెక్ట్లో కూడా యూసేజ్ అవుతుందా? అవును, ఎంప్లాయ్మెంట్ ఆస్పెక్ట్లో అంటే ఎక్కడ ఇది మన క్వాంటమ్ వర్క్ ఫోర్స్లో ఇప్పుడు మనం చూసేది మన అన్ని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సైంటిఫిక్ ఇంజనీర్, సైంటిస్ట్, ఇది క్వాంటమ్ ఇంజనీర్, క్వాంటమ్ ఆల్గోరిథమ్స్, ఇవన్నీ. కానీ మన ట్రెడిషనల్ రోల్స్లో ఏమున్నాయి? ట్రెడిషనల్ రోల్స్లో మన బిజినెస్ అండ్ కమ్యూనికేషన్, మార్కెటింగ్ గురించి ఇవన్నీ మోడల్స్ ఇది మన ట్రెడిషనల్ కంప్యూటింగ్ టెక్నాలజీ మీద ఉంది. సో ఇప్పుడు మీరు చేసినట్లాగా ఇది జర్నలిజంలో కూడా దీనివన్నీ గురించి సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ కావాల్సిందే. ఆ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ మేమేమో తయారు చేయాలి. అది ఒక మార్గం, ఒక దృశ్యం. ఎందుకంటే అది క్వాంటమ్ వర్క్ ఫోర్స్, అలాంటి వర్క్ ఫోర్స్ రావాలని. ఎందుకంటే ఇది మనం అల్టిమేట్లీ ఇది కావాల్సింది, ఇది ఉద్యోగం గురించి. పైగా ఇంకోటి కూడా చెప్తారు, ఉద్యోగం పురుష రక్షణం అని. సో ఎందుకంటే మనందరికేమో ఎంత పైకి వెళ్తే, కానీ మనకి మన ముఖ్యమైనది ఇది ఉద్యోగమైనది. ఎందుకంటే అదే మనకేమో అదే మన మార్గం, అదే మన దృశ్యం. ఇటువంటి ఒక సంస్థలో ఒక శ్రీకాకుళం జిల్లా వాసిగా పనిచేస్తున్నారు, ఒక సంతృప్తి చంద్రబాబుకి ఉందంటే? అవును, అదే మళ్ళాంటివి కూడా కావు, కానీ అందరూ ఇలాంటివి. हर एक आदमी ऐसा बन सकता है. చూస్తే కనుక క్వాంటమ్ కంప్యూటింగ్ ఇది మాత్రం ప్రస్తుతం భారతదేశంలో విప్లవాత్మక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చేందుకు సిద్ధమవుతుంది. ప్రస్తుతం మాత్రం శ్రీకాకుళం జిల్లా ఐటెమ్ కాలేజ్తో ఎంయూ కుదుర్చుకున్నట్టు ఆ సంస్థ మాత్రం అన్ని రంగాల్లో దీన్ని దోహదపడేందుకు మాత్రం తమదైన శైలిలో ఆ ఇంజనీరింగ్ కళాశాలతో కలిసి పనిచేస్తామని చెప్పి ప్రతినిధి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.